నేను చేసిన పుదీనా పచ్చడి చూసేస్తారా? ముందుగా ఇందుకోసం ఒక 2 గుప్పిళ్ళ పుదీనా అయితే తీసుకొని ఫ్రెష్‌గా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక కడాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నువ్వులైతే దోరగా వేయించుకోవాలి. నువ్వులు లేకుంటే పల్లీలైనా తీసుకోవచ్చు. వేయించుకున్న నువ్వులన్నీ ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, కొన్ని మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత 8-10 వరకు పచ్చిమిర్చి వేసుకొని వేగనివ్వాలి. తర్వాత పుదీనా ఆకులన్నీ కూడా వేసేసి వేగనివ్వాలి. మీరు చింతపండు వేయాలనుకుంటే ఇప్పుడే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇదంతా కూడా వేగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఆల్రెడీ వేపుకున్న నువ్వులన్నీ పొడి కొట్టేసుకొని ఆ పొడిలోనే మనము పుదీనా ఆకులన్నీ వేసేసుకొని కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని ఈ విధంగా పచ్చడి పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. చివర్లో తట్క పెట్టుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 4 తెల్లగడ్డలు, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు అంతా కూడా పచ్చడిలో వేసి కలిపేసుకోవాలి. నేను చింతపండు వేయలేదండి. చివర్లో ఒక అర చెక్క నిమ్మకాయ అయితే పిండుకున్నాను. ఒకసారి మీరు కూడా ఇలా నిమ్మకాయ పిండి ట్రై చేసేయండి.